హబ్, ఇది మన హబ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పవని సుధాకర్ మాట్లాడుతున్నాను. ఈరోజు స్పెషల్ చల్లగా టేస్టీగా ఫ్రూట్ కస్టర్డ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ సమ్మర్లో ఫ్రూట్స్తో ఇలా కస్టర్డ్ చేసుకుని చల్లగా తిన్నారంటే ఆహా ఎంత బాగుంటుందో కదా. అలాగే ఇది తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. తీయని పళ్ళతో ఈజీగా టేస్టీగా ఫ్రూట్ కస్టర్డ్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మీకు చూపించేస్తాను. దీనికోసం కొన్ని తీయటి పళ్ళు తీసుకున్నా నేను. దానిమ్మ గింజలు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న యాపిల్, చిన్నగా కట్ చేసుకున్న బొప్పాస్కాయ, ఇంకా గ్రీన్ ద్రాక్ష ఉంటుంది కదా, గ్రీన్ ద్రాక్ష తీసుకున్నాను. అలాగే కస్టర్డ్ పౌడర్, ఇంకా పంచదార ఒక పావు కప్పు దాకా తీసుకున్నాను. పళ్ళు తీయగా ఉన్నాయి, ఏగైనా పర్లేదు, ఇంకా బనానా కూడా యాడ్ చేయొచ్చు ఇందులో. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్లో నేను కొంచెం పాలు యాడ్ చేసి ఒక అరకప్పు దాకా కలిపేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాము. చల్లటి పాలు, కాసి చల్లార్చిన పాలు ఒక అరకప్పు దాకా కలుపుకోండి. ఇక్కడ కస్టర్డ్ నేను ఒక 4 స్పూన్స్ అంటే ఒక పావు కప్పు దాకా తీసుకున్నాను. ఆ పొడిలో, ఆ కస్టర్డ్ పొడిలో మీరు అరకప్పు దాకా పాలు, చల్లగా ఉన్న పాలని యాడ్ చేసి ఎక్కడ ఉండలు లేకుండా ఇలా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక 1/2 లీటర్ దాకా పాలు కాసుకుందామండి. చూసారు కదా, ఈ పాలు చక్కగా ఇలా పొంగొస్తూ ఉండగా దీంట్లో షుగర్ యాడ్ చేద్దాం. నేను ఈ 1/2 లీటర్ పాలకి ఒక పావు కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను. దీనికి ఎక్కువ తీపి వేయన అవసరం లేదు. ఈ షుగర్ బదులు హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ యాడ్ చేసా, ఒక పావు కప్పు దాకా షుగర్ వేసి ఒకసారి గట్టితో మిక్స్ చేసేసుకుందాము. తర్వాత ఇప్పుడు ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పొడిని, ఆ మిక్స్ చేసి పెట్టుకున్న లిక్విడ్ వేసేద్దాము. కానీ లిక్విడ్ వేసేటప్పుడు గరిటతో తిప్పుతూ వేయాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. చూసారు కదా, ఆ లిక్విడ్ వేస్తూ గరిటతో మిక్స్ చేసుకోండి. ఇది తొందరగా చిక్క పడిపోతుందండి, ఎక్కువసేపు టైం పట్టదు. సిమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాలు దీన్ని బాయిల్ చేసుకుంటే సరిపోద్ది. ఇలా మొత్తం చిక్క పడిపోయినాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేక. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, మొత్తం చిక్కబడిపోద్ది అనమాట ఈ కస్టర్డ్ మిక్స్ చేసిందంతా. చూసారు కదా, ఒక 2 నిమిషాలు అలా చక్కగా సిమ్లో బాయిల్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసి చల్లార్చుకోవాలండి. ఒక 5 నిమిషాలు. 5 నిమిషాల తర్వాత చల్లారిపోయింది. చూసారు కదా, ఇది చక్కగా చిక్కబడిపోయింది. 2 మినిట్స్ మనం చక్కగా దాన్ని బాయిల్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాలు చక్కగా చల్లగా అయిపోయినాక మనం ఇప్పుడు పళ్ళు యాడ్ చేద్దామండి. ఫ్రూట్స్ ఇందాక పీసెస్ కింద చేసి పెట్టుకున్నాం కదా, యాపిల్ అలాగే దానిమ్మ వేసాను. ఇలా మిక్స్ చేసి పప్పాయ పీసెస్, చిన్న పీసెస్ కింద ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా, పప్పాయ అలాగే గ్రీన్ ద్రాక్ష ఇవన్నీ వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకోండి. చిన్నగా కట్ చేసుకున్న యాపిల్, అలాగే దానిమ్మ, ఇంకా పప్పాయ పీసెస్, ఇంకా గ్రీన్ ద్రాక్ష వేసాను. ఇంకా దీంట్లో ఇంకా తీయగా ఉండే ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేయొచ్చు. బనానా ఇష్టం ఉన్న వాళ్ళు అది కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందాక షుగర్ ప్లేస్లో ఇప్పుడు ఇక్కడ మీరు హనీ కూడా కలుపుకోవచ్చు, షుగర్ స్కిప్ చేసి. అంతేనండి, రెడీ అయిపోయింది. ఫ్రూట్స్ అన్నీ వేసాక ఒకసారి మిక్స్ చేసేసాము. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసేసుకుని ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పెట్టుకుని చిల్డ్ అయినాక తినేయటమే అనమాట. సూపర్ ఉంటుంది, చాలా చల్లగా ఫ్రూట్ కస్టర్డ్. ఈ సమ్మర్లో మీ పిల్లలేంటి పెద్దలేంటి అందరూ ఎంజాయ్ చేస్తారండి. అలాగే పళ్ళు కూడా ఆరోగ్యానికి మంచిది కాబట్టి డెఫినెట్గా సరదాగా మీరు కూడా మీ ఇంట్లో ఈ ఫ్రూట్ కస్టర్డ్ ట్రై చేయండి. అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే మేము ఏ రెసిపీస్ పెట్టినా, మీకు వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చు. నెక్స్ట్ టైం ఇంకో హెల్తీ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.